బలపరిచి ప్రయాణంలో తోడుగుండి రాత్రంతా కూడా మీ ప్రార్థన దయచేయమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేద్దాం. అందరు రెండు చేతులు పైకెద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా ఈ 3వ రోజు నాయన ప్రభువా మా సిఎస్ఐ గ్రౌండ్ లోకి వచ్చిన ఆయన అయ్యా, మేము సంఘమంది కూడా నాయన శుక్రవారం నాయన అయ్యా ప్రభు ఉపవాస కుడికులో మేము ప్రార్థన చేస్తాము నాయన. నీకు అసాధ్యమని ఏది లేదు ప్రభు. మా పెద్దలు యవనస్తులు నాయన మా సంఘమంతి కూడా 24వ తారీఖున జరగబోయే ప్రతిష్ట మొదటి యానివర్సరీ ప్రభా మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అన్ని విధాలా నాయన సమకూర్చడానికి స్తోత్రాలు. అందరూ కూడా అయ్యా ప్రాంతంగా డబ్బులు అలాగే వస్తువులు నాయన ప్రత్యేక ఐటమ్ కూడా నాయన వంటవారు అలాగే నాయన ప్రభా ప్రత్యేకత కూడా నాయన ప్రభా పిల్లలు క్లాస్మేట్లు ప్రభా అలాగే నాయన పెద్ద సామాను ప్రభా ప్రత్యేకత కూడా మీరు సమకూరుస్తున్నందుకు నీకే స్తోత్రాలు నాయన. ఐటమ్స్ నాయన ప్రత్యేకత కూడా మీరు సమకూరుస్తున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభా. ఈ పరిశుద్ధాత్మ సన్నిధించండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ సన్నిధించండి ప్రభా. అలాగే నాయన మా ప్రియులు యేసు గారు గొప్ప దైవజనులు ఎంతో నాయన మంత్రులు ఎంతో మంది నాయన ప్రయాసపడి నాయన స్థలాన్ని సమకూర్చారు ప్రభా. మంత్రులు దగ్గర అనేక మంది బాప్టిస్టులు తీసుకున్నారు. పెళ్లి అనేక మంది ఆస్వాదించబడ్డారు. ఉన్నతమైన జాబులు పొందుకున్నారు ప్రభా. ఈ మందిరాలు తీసుకువేస్తా ఉన్నాం ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభా. ఏ అంతరాయం లేకుండా ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా ఏ సునామలో అయ్యా మీ కృప చూపించండి ప్రభా. ఏ సునామలో ప్రతిష్ట అద్భుతంగా దేవుడు జరిగింపచేయును గాక. ఈ మందిరాన్ని ఏ సునామలో దేవుడు తీసివేసే విధంలో దేవుడు అన్ని విధాలు ఏ యంత్రాలు లేకుండా దేవుడే జరిగింపచేయును గాక. అనేక మంది రాత్రి కాల సమయంలో అనేక మంది వస్తుండగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఒడిదుడుకులు వస్తుండగా ఏ శ్రామలు వాటన్నిటిని ఏ శ్రామలు ప్రాంగణములు ఎవరైతే అడుగుపెడతా ఉన్నారు వారందరూ కూడా సదుహృదయముతో ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని దేవుడే జరిగింపచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా అయ్యా నీ కృప చూపించండి, నీ వెలుగుతో నింపండి. అయ్యా మా పెద్దలకి ఆరోగ్యం ఇచ్చండి. యవనస్తులు నాయన ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో ప్రభు, ఎవరైతే స్మార్తులు చేస్తా ఉన్నారో మీరు లేవనెత్తండి ప్రభు. అయ్యా నీకే వందనాలు అయ్యా. మేమందరము కూడా అయ్యా సరిగ్గితో ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభు. అలనాడు అలనాడు ప్రతిష్ఠిత కూడా ఇప్పుడు వారి తీసుకొచ్చిన కొలదు నాయన సమకూర్చడానికి స్తోత్రాలు ప్రభా. విజయవంతంగా నాయన అయ్యా స్టేజ్కి ఏ శ్రామలు కట్టిపట్టేయును గాక. బాప్తిసం పెట్టి ఏ శ్రామలు కట్టిపట్టేయును గాక. అయ్యారు ఏ శ్రామంలో ఈ ప్రాంగణంలో హౌస్ కట్టిపట్టేయును గాక. అలాగే ప్రహరీ ఏ శ్రామలు కట్టిపట్టేయును గాక. ఇవన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరము అన్ని విధాల దేవుడు అద్భుతకరముగా మన లంకపల్లి ఆరోహణ ప్యారిష్ దేవాలయంలో దేవుడే జరిగింపచేయును గాక. అన్ని మనసులన్నిటిని కూడా దేవుడు ప్రత్యేక హృదయాన్ని దేవుడు కదిలింపచేయును గాక. మన కష్ట జీవితాలన్నిటిని కూడా దేవుడు ఆస్వాదించి ఉన్నతమైన విద్యలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన ఆశీర్వాదంలోకి దేవుడు నడిపింపచేయును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుకే, ప్రభువుకే జై, రామయ్య మెస్సీకే జై. 24వ తారీఖున జరిగిస్తున్న ఈ ప్రతిష్ట అద్భుతకరంగా దేవుడు జరిగించిన దేవాతి దేవునికే జై. జరిగిస్తున్న దేవాతి దేవునికే జై. జరిగిస్తున్న దేవాతి దేవునికే జై. జరిగిస్తున్న దేవాతి దేవునికే జై. మన గ్రామంలో తమలకు అలాగే అందరికీ దేవుడు సంపద ఇస్తున్న దేవాతి దేవునికే జై. దేవుడు తన వెలుగుతో జై. కూడా ఆశీర్వదింపజేస్తున్న దేవాతి దేవునికే. బోలో యేసు మహారాజుకే. ఇదే యెహోవా వాక్కు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన. ఈ 3వ రోజు నాయన మేమందరం కలిసి నాయన
నీ ప్రాంగణంలో వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రాంగణం చుట్టూ మీరు అభిషేకించండి. దీన్ని తీసివేటప్పుడు నాయన ప్రతి ఒక్క వారిని కూడా మీరు సమకూర్చమని, కుడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఆలస్యమైనా కానీ ఓర్పు కలిగి నాయన మొర్ర పెట్టారు, విజ్ఞాపన చేశారు. అయ్యా పాల్గొన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, విజ్ఞాపన చేసిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఈ ప్రాంగణంలో వచ్చి ఈ ప్రాంగణం వచ్చింది ఏ ఒక్కరు కూడా ఆయన మద్యపానం సేవించి ఇది దేవుని సన్నిధి, దేవుని ప్రాంగణం అని గుర్తించి రావడానికి అందరూ కూడా కసుగురకముతో భయభక్తులు కలిగి ఆయన ప్రాంగణంలో రావడానికి మీరు సహాయం చేయండి. తాగలేకుండా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. ఈ కృపా వెలుగుతో ఈ కళ్ళుతో దేవుడు ఉన్నాడు, దేవుడి సన్నిధి, దేవుడి గౌరవించడం ఆయన అలంగా కాకుండా ఆయన అయ్యా అద్భుతంగా జరిగించే విధంగా నీ కృపా వెలుగులు దయచేయమని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక. అయ్యా మీరు అభిషేకించండి. ప్రాంగణంలో అయ్యా ప్రభావ ప్రత్యేకిస్తుండగా, అయ్యా చర్చి మీద ప్రత్యేకిస్తుండగా నీ కృపాక్షయ సన్నిధానం ఉంచమని యేసు నామమున పట్టుబడుతున్నాం తండ్రి. వందనాలు.